మిమ్మల్ని ఇంకో భయంకరమైన ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. సాధారణంగా నాకు ఎక్కువ ప్రశ్నలు తగ్గుతుంటాయి. నాకు వచ్చే ఆన్సర్లు మీకు కూడా వస్తాయో లేదో నాకు తెలియదు. ఫర్ సపోజ్ ఒక సిగ్నల్ లేదు మీ ఫోన్ లో, అలాంటి ఏరియాలో మీరు ఉండిపోతే మీరు ఏం చేస్తారు? ఈ రోజు ఎవరు మాట్లాడదాం అనుకున్నా, ఎవరు లేచిన తర్వాత ఫస్ట్ ముందు గులాబీ అని దాని తర్వాత మాట్లాడాలి. ఓకే? గులాబీ ప్రదీప్ గారిని మూవీలో హీరోగా పెట్టి హీరోయిన్ గా ఎవరిని పెట్టాలని ఆలోచిస్తూ ఉంటా. ఆలోచిస్తే అక్కడే ఉండిపోకమ్మా, వచ్చేసి. ఓకే. ఇంతకీ ఎవరిని పెడదాం హీరోయిన్ గా? సమంత అయితే ఖాళీగా లేదు. కాజల్ నేనున్నా కదా. గులాబీ. అరే ఓ సిగ్నల్ ప్రవేశంలో ఫోన్ ఉంటే ఫోన్ ని పాతేస్తా. నేను పూల దండ వేస్తా. నేను కొబ్బరికాయ కొడతా. మేము డాన్స్ చేస్తాం. ఇంకా గులాబీ. అమ్మా, సెల్ ఫోన్ లో సిగ్నల్ లేనప్పుడు కనీసం బ్యూటీ పార్లర్ ఉందేమో అని చూస్తా. సెల్ ఫోన్ కి సిగ్నల్ లేని ఏరియా అంటే అక్కడ బ్యూటీ పార్లర్ ఉంటుందని ఆశ ఉంది. చూసావా నీకు? అడ్డే ఒక ఫుల్ డే స్పెండ్ చేయగలుగుతారు కదమ్మా. ఓ వెరీ గుడ్, సూపర్. గులాబీ తవ గురించి దేవులాది నాటిని చెప్తాడా? ఏంట్రా నీ ప్రాబ్లం? కిందరా సార్, పాట వస్తుందానా? నువ్వు డాన్స్ చేస్తావు, పాట ఆగిపోగానే ఆ భంగిమలో నువ్వు ఆగిపోవాలి. ఓకే, మ్యూజిక్. అలాగే స్టాచ్యూ మళ్ళీ కింద వెళ్ళి ఎక్కడ మ్యూజిక్ ఆగితే నువ్వు ఏ పొజిషన్ లో ఉంటే ఆ పొజిషన్ లో ఆగిపోవాలి. స్టాచ్యూ అంటే తెలుసు కదా? వెరీ గుడ్. మ్యూజిక్ ఏమో ఒకసారి. అరే కదులుతావు అట్లా ఇస్తుంది ఏంటి ఇది? టమాటాలే చాలా అద్భుతమైన పొజిషన్ నువ్వు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఆయన డాన్స్ చేస్తాడు, ఆయన కూడా ఒక పోజ్ లో ఆగుతాడు, అప్పటి వరకు అలాగే ఉండు. మ్యూజిక్. అలాగే ఉండు. అందరూ ఇట్లా తేడాగా ఆగుతున్నారు. వెరీ గుడ్. ఇంకోటి తీసుకొస్తా, ఇక్కడే ఉండు. మ్యూజిక్. ఎర్ర జండ నీయలో భలే డాన్స్ చేశాడు ఆయన కూడా. బాగుంది. ముగ్గురు పొజిషన్లు భలే ఉన్నాయి. సో ఇంకొకళ్ళు కావాలి మనకి. రండి మాస్టర్. మ్యూజిక్. వెరీ గుడ్ భయ్య. అందరూ డిక్కీలోనా అనుకుంటూ ఇంచుమించుగా ఒకటే పోజులో ఉన్నారు. వెరీ గుడ్. ఈసారి గర్ల్స్ టర్న్. ఇలాగే ఉండండి. రండి మేడం గారు. పిఠాపురం ఆర్కెస్ట్రా వారు. భలే ఆగారు ఈవిడ కూడా. వండర్ఫుల్, సూపర్. ప్లేస్ అసలు మారకూడదమ్మా, అదే పొజిషన్ ఉండు. ఇందాక ఇలా లేవనుకుంటుందా? అలాగే ఉండు. మేడం గారు రండి. మ్యూజిక్. రాజధాని నీకునే కట్టిస్తాను. ఇలాంటి వాడిని రెచ్చగొట్టి సంపన్నాక సత్సదీయదు కూడా ఎవ్వరికి సంబంధం లేదు, మేము డాన్స్ చేస్తాం. భయ్యా నువ్వు అలాగే గెంతుకుంటే ఎరకెళ్ళు. పొజిషన్. ఎస్. ఇంకొకళ్ళు మేడం గారు రండి.
మ్యూజిక్. Never చేసుకో బాబయ్యో never చేసుకో బాబయ్యో never చేసుకో ఓకే ఎవ్రీబడి డాన్స్ కమ్ ఆన్. చలి చేసి never చేసుకో జాంపేట కాడకి కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గలు సరే చాలా సేపటి నుంచి ఉన్నారు కదా, డాన్స్ చేసి ఈసారి తెలుగుగా భంగిమలు మార్చుకుని రెడీగా ఉంటారు కదా. మళ్ళీ ఓంగుంటి కొండి అంటే మళ్ళీ సగంలో ఆగారు. అండ్ వెరీ గుడ్, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ అందరు, థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడ ఆన్సర్ ఇవ్వడం వల్ల చూసా ఎన్ని ఘోరాలు జరిగినాయి పాపం. రాదు అని చాలా బాగా డాన్స్ చేశారు అందరూ, వెల్ డన్, థ్యాంక్ యూ. సిగ్నల్ లేని ఏరియాలో ఇరుక్కుపోతే ఏం చేస్తారు? నేనైతే ప్రదీప్ చూస్తూ కూర్చుంటా. నా ఫోన్ సిగ్నల్ ఉంది, నేను పోతా. ఫోన్ లో సిగ్నల్ లేకపోతే వాయిన్స్ ఎక్కడ ఉందని ఎదురు చూస్తుంటా. వైన్స్ దోలాడారు, వైన్ షాప్ దోలాడతారు. నెక్స్ట్ పేషెంట్ గులాబీ. నేను సెల్ఫీస్ దిగుతాను. అవును, వాటి సిగ్నల్ తో పని లేదు కాబట్టి దిగుతాం. గులాబీ. చింపాంజీతో ఆడుకుంటా చెట్లెక్కి అడవిలో. ఇప్పుడు అడవిలో ఉన్నావా? నీకు చింపాంజీలు దొరుకుతాయి, నువ్వు పిలవగానే వస్తాయి అవి. వస్తాయి. ఎట్లా ఉంటాయి చింపాంజీలు? రోజు మేము క్లాస్ లో అందరం కలిసి ఉంటాం కదా. దా ఒకసారి బయటికి రామా. చింపాంజీ ఎలా గెంతుకుంటా ముందు? ఎవరు అతనా? సేమ్ అలా కూడా దా. సో మేము చూపిస్తాం, సేమ్ మీరు అలాగే ఉండాలి. బాగా ట్రెడిషనల్ గా రెడీ అయిన చింపాంజీ లాగా యాక్ట్ చేశారు, బాగా వచ్చింది, వెరీ గుడ్ అమ్మా. గులాబీ. అమెజాన్ లో అరే వాటర్ వేసుకోవాలి నైట్ టైం. అమెజాన్ లో అండర్ వైర్ ఆర్డర్ ఇచ్చినా ఎట్లా అని ఆలోచిస్తాం. నీకు ఎప్పుడు అదే గోల్ ఏంటి నాకు అర్థం కావట్లే. కాదు, నువ్వు కంఫర్ట్ కోరుకుంటున్నావు నాకు అర్థం అవుతుంది, కానీ నీ ఈ మధ్యలో టైట్ అవుతున్నాయి. గులాబీ. ఓకే కాదు, ఇంక ఈ టేబుల్ గంటలు ఇదే పాటలు వస్తాయి. ఆయన క్షమించండి ప్లీజ్, దయచేసి క్షమించండి ఆయన ప్లీజ్. ఆ ఏరియాలో మంచి ప్లేస్ చూసుకొని వీడియోస్ చూసుకుంటా కూర్చుంటా. సినిమా వీడియోస్ తప్ప చూసుకోగల. నేనెందుకు చేసుకుంటా? సిగ్నల్ లేకపోతే వీడియోలు ఎట్లా వస్తాయి? ఆల్రెడీ డౌన్లోడ్ ఉంటాయి కదా. ఆయన చెప్పింది తేడా ఆన్సర్, మళ్ళీ నీకు అందులో డౌట్లు ఎందుకు రే? థ్యాంక్ యూ భయ్యా. ఆడు చేతులు కట్టుకుని అడ్డేటో చూస్తుంది. గులాబీ. ఎస్ ఆన్సర్. ప్రదీప్ గారిని హీరోగా పెట్టి తీయడానికి మూవీ స్టోరీ రాస్తూ కూర్చుంటా. హీరోయిన్ గురించి ఆలోచిస్తున్నావు కదా, ఈ స్టోరీలోకి వచ్చామా? హారర్ ఏమైనా చేద్దామా? పర్లేదు. దెయ్యం కింద ఆ రోల్ అంటే ఆవిడ హీరోయిన్ గా చేస్తాను అందుకని అడిగా. గులాబీ. నా ఫోన్ ని దహనం చేయడం కోసం అడవిలోకి వెళ్ళి కొట్టుకుంటా. దహనమా? ఎందుకు దహనం? ఎందుకు? కట్టెలు కొట్టుకుంటాను. దహనం ఎందుకని అడిగా, నువ్వేం కొట్టుకుంటావు అడగల. దహనం చేస్తా. ఫోన్ నా జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉంది భయ, మార్నింగ్ వేసుకుంటే తగ్గిపోద్ది. ఓకే. గులాబీ. నా దోసాడు పక్కింటి ఆంటీ దగ్గరికి పోయి లెక్కలు చెప్పించుకుంటా అని పోయిండు. అంకుల్ వస్తే ఫోన్ చేయమని చెప్పిండు పొరపాటున, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏందని ఆలోచిస్తున్నా. సిగ్నల్ లేదు కదా ఫోన్ లా. నీకెందుకే చెప్పిండ నా దోస్తానం. దోస్త్ అంటే నిన్ను కూడా తీసుకెళ్ళాలి. నన్ను తీసుకోవాలి కానీ ఒక్కసారి ఇద్దరంటే కష్టం కదా అట్లా. భయ్యా మైక్ పక్క బైక్ ఇచ్చి ఈ 2 వేళ్లతో కాలు బొట్టన వేలు పట్టుకో అన్నా. ఇక్కడే రమ్మన్నా. ఓ మీకు ఎవరికి అనుకూలంగా లేదా? ఎవరు ఎన్ని వెరైటీస్ లో సన్మానం చేస్తుంటాం. లైన్ లో రావాలమ్మా, ఒకరి తర్వాత లైన్ లో వచ్చేసే. ఎప్పుడు పక్కింటి చూడను. రండి అమ్మ, ఆలోచించిన ఆశాభంగం నేడే విడుదల మీ అభిమాన థియేటర్ లో రోజుకి 4 ఆటలు. అరే మెల్లగా బ్రదర్, అరే పక్కింటల్లంట. ఎస్ గులాబీ. ఎప్పుడు చూడని వంటగదిని నేను అప్పుడు చూస్తాను. ఎందుకు వచ్చింది అక్కడ? మీకు వంట వచ్చా?
తిన్నారా ఎవరైనా? ఎలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? బాగానే ఉన్నారా? మరి పక్క పేరు బిక్కమో వేసుకుని ఉన్నాడు. ఎప్పుడైనా ఒక బాక్స్ తెచ్చారా? అతను వంట మీరు బాగా చేస్తారండి ఆయన. గులాబీ ఆ, ప్రదీప్ అన్న అసిస్టెంట్ పోస్ట్ కి అప్లికేషన్ పెట్టుకున్నాను. ఎక్కడ కాల్ వచ్చి పోతుందో అని చెప్పేసి టెన్షన్ పడతాను సిగ్నల్ లేని టైంలో. అస్సలు పోదు నాన్న, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. బట్ ఆ పోస్ట్ నాకు పెట్టేసాను ఎట్లయినా. యూఆర్ మై బ్రదర్ రే, మై డార్లింగ్. థ్యాంక్ యూ. చెరువులో చేపలు పట్టు. ఏది సేమ్ క్వశ్చన్ అమెజాన్ లో ఉన్నది అది కాదా? కంఫర్ట్ నీడెడ్. చేప బయటకు వచ్చి "వా" అని పడిపోయి. గులాబీ ఆ, మనకి అమ్మాయిల బాగా తప్పుతుంది, మనకేంది? బాయ్స్ కి ఏ మీ గర్ల్ ఫ్రెండ్ టార్చర్ పెడుతుంది? చాలా. ఎందుకు డార్లింగ్? నాకన్నా వేరేనే ఎక్కువ లైక్ చేస్తుంది అందుకని. వాళ్ళందరూ చాలా మంచోళ్ళు అన్న, దర్ బ్యూటిఫుల్ ఏంజిల్స్. మీకు మంచాలు మాకు కాదు. గులాబీ అరే నిన్నే సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ప్రదీప్ గారికి వచ్చిన చైర్ లో ఎలా కూర్చోాలని ఆలోచిస్తా. ఇదా మామూలుగా భయ ఇలా నుంచుని ఒకసారి టీ షర్ట్ ఇలా అనుకుని అంటే నేను కూర్చుంటే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తా. నువ్వా కానీ అలా కూర్చోనన్నా డిఫరెంట్ గా కూర్చుంటా. అట్లా ఎవరో కాదా? డిఫరెంట్. వద్దులే బాబు, ఎందుకు వచ్చాను డిఫరెన్స్. థ్యాంక్ యూ.